తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. మనం ప్రస్తుతం జనపదంలో అత్తాపూర్ డివిజన్ 61 దగ్గర ఉన్నాం. మనం పిల్లర్ నెంబర్ 143, 144 ప్రాంతం అనమాట ఇది. ఇక్కడ ప్రధానంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న సమస్యలు, రోడ్ల పరిస్థితి కొంచెం ఘోరంగా కనిపిస్తోంది. వస్తున్నప్పుడల్లా గతుకుల రోడ్లు, డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్య. ప్రస్తుతం మనందరికీ తెలిసిన విషయం, మహిళల హవా నడుస్తుంది. చాలామంది కార్పొరేటర్లు, ఎక్కువ శాతం మంది మహిళలు ఉండడంతో మహిళలు ముందుకొచ్చి వాళ్ళ డివిజన్లోని పనులని పూర్తి చేస్తామని చెప్పి ప్రతి డివిజన్లో హామీ ఇస్తారు వారం వారం. ఇవాల్టి ఈ డివిజన్లో కొత్త కార్పొరేటర్గా వచ్చారు రావుల విజయ, రావుల జంగయ్య గారు, అంటే దంపతులు అనమాట. విజయ్ గారు తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు గృహిణిగా ఉంటూ. వారితో మాట్లాడే లోపు ముందు అసలు సమస్యలు తెలుసుకుందాం. ఏమ్మా कब से रह रहे इधर? 8 साल हो गए ना। 8 साल हो गया। क्या क्या प्रॉब्लम्स है इधर? पानी आ रहा? पानी आधा घंटा पानी आ रहा। पानी की कितने दिन में एक बार आता? 2 दिन को एक बार आता। वो आधा घंटा छोड़ता। बस नहीं हो रहा? बस नहीं हो रहा। आधा घंटे में कहाँ फंसता पानी? पकड़ सकते? 2 ड्रम पकड़ते आधा घंटा में? आधा घंटे में कि कभी बारिश होता, कभी छोटा था, कभी वो पानी के बस नहीं हो रहा। अपन को पानी का ही है। साफ है पानी? साफ है, कभी साफ है सारा भी। क्या मेन का रोड नहीं है, फिर लाइट का वो खंभा का ऐसा है अभी, वो कोने का लाइट का प्रॉब्लम है। क्या है क्या है लाइट? वो खंभा पूरा ये था, उसको पूरा झुक गया था। वो है सोलर खंभा, वो झुक गया था। हम सब मिलके वो सीमेंट वो सब लगाई उसको। करंट नहीं आता, वो करंट भी नहीं है, वो पूरा अंधेरा गिरता। उतना ये रोड पे कैसे जाते हैं शाम को? जब ऐसा जाते अब क्या करना अंधेरे में, वही वैसा जाना पड़ता। अब लाइट ने कोई भी नहीं लगा रहे, आ रहे नहीं, कुछ भी नहीं आते, बोलते नहीं आते। अच्छा ఏమ్మా మీరు ఇక్కడ తెలుగు మాట్లాడతారా? చెప్పండి, ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? 10 సంవత్సరాలు అవుతుందండి. లైట్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ మోరీ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లం ఉన్నాయి. ఇక్కడ చాలా ప్రాబ్లం అంటే ఏంటి? ఎలాగా ప్రతి చోట మొత్తం కారిపోతుంటది ఇక్కడ అంతా మొత్తం. మరి పిల్లలతో కష్టం కదమ్మా? కష్టమైతే ఎట్లా చేసుకోవాలి, ఏం చేస్తాం ఇక ప్రాబ్లం. అంటే ఎప్పుడెప్పుడు నిండుతుంది? పైనుంచి ఇప్పుడు నీళ్లు కొట్టుకుంటూ వస్తాయా? కెమెరామెన్ అక్కడ చూపించండి. మాదైతే ఇక్కడైతే మాది ఎంత చేసుకుంటాం బాగా. ఈయన తిప్పలు వాడి చేస్తాడు బాగా. ఇంత మోరు నిండుతుంది, వాసన వస్తుంది ఇంట్లోకి. ఎవరు తిప్పలు పడి చేస్తారు? మా ఆయననే. అవునా? ఆయననే చేస్తాడు. ఆయన ఎందుకు చేస్తారు అంటే? ఏం నిండుతుంది కదా, రారు కదా వాళ్ళు, చేస్తుంది. వాళ్ళకి ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారు? ఇచ్చారు కూడా రారు. రాకపోతే చేస్తాడు, వాసన భరించలేదు. మీకు కూడా నీళ్ళ ప్రాబ్లం ఉందమ్మా? నీళ్ళు ప్రాబ్లం. అక్కడ మీనికి వాళ్ళే కింద ఇంకా పైకి ఎక్కుతాయి నీళ్లు, ఇంకా పైపు వేస్తే గీడికి ఎక్కుతాయి. పైకి ఎక్క సన్నం వస్తుంది, పైకి ఎక్కదు అసలు నీళ్ళు. సన్నం వస్తుంది. మీకు కూడా అరగంటనే వస్తుంది. ఈ లైన్ అంతా అరగంటనే వస్తుంది ఇక్కడ అంతా. ఈ లైన్ అంతా ప్రాబ్లం ఏంటంటే అరగంట నీళ్ళు వదులుతారు, అది కూడా బాగా సన్నగా వస్తాయి కాబట్టి నీళ్లు సరిపోవట్లేదు. చెప్పండి, ఏం సమస్యలు చూస్తున్నారు ఇక్కడ? కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది, లైట్ లేవు, లైట్ కనెక్షన్ లేదు, పోల్స్ లేవు అన్నమాట. ఉన్నాయి కానీ అటు సైడ్ లేవు. కాకపోతే కొంచెం హైట్లో ఉన్నాయి ఇండ్లు, అక్కడ వాటర్ సరిగా వస్తలేవు. హైట్లో ఉంది మొత్తం అక్కడ. ప్రెషర్ లేకపోవడం వల్ల? ప్రెషర్ లేదు, ప్రెషర్ లేకపోవడం హైట్ ప్రెషర్ తక్కువ ఉంది, హైట్లో ఉంది ఇల్లు కాబట్టి వాటరే తాగడానికి నీళ్ళే వస్తలేవు. అది ప్రాబ్లం. మళ్ళీ అక్కడ పోల్స్ లేవు, ఇక్కడ ముంగట్టుకునే అక్కడ లేవు. రోడ్స్ బాగాలేవు అసలు, డ్రైనేజ్ ఉన్నసి. అంటే అలవాటు పడిపోయారు. ఇప్పుడు సమస్యలకి ఎప్పుడైనా మీరు చెప్పారా మీ అధికారులకి, వాళ్ళకి పాత గతంలో? ఎవరికి ఏం చెప్పలే. ఎందుకు చెప్పలే? ఏం మేడం, ఇది డ్రైనేజ్ కొత్త లైన్ కలిపిండు. పాత లైన్ అయితే మాది ఇక్కడ లైన్ వేయలేదు మేడం. ఇక్కడ లైన్ వేయలేదు. ఇక్కడ లైన్ ఇక్కడ ఉంది, పాత లైన్. కొత్త లైన్ ఈడ గాలి ఉంది, ఎట్లా కలుపుకోవాలి ఇక్కడ? అంటే పాత లైన్ ఇక్కడ ఆగిపోతుందా? ఇక్కడ ఆగిపోతుంది, ఒకటే ఉంది. అన్ని పాత కొత్త దాంట్లో వేయించుకున్నాను. ఏం సమస్యలు వస్తున్నాయి? నాకు సమస్య ఇక్కడ ఒక్కటే లైన్ ఉంది. నేను ఆడ కలుపుకోవాలంటే అంత దూరం పోవాలంటే ఎట్లా పోవాలి? ఇక్కడ ఇక్కడ పెట్టుకొని. నేను జూ పార్క్ లో చేస్తుంటే రిటైర్మెంట్ అయిపోయినాను. సో ఇక్కడ అయితే నీళ్ళు వచ్చి ఆగిపోతుందండి. మొత్తం కొత్త లైన్ లో కట్టుకున్నది. అక్కడ కొత్త లైన్ అంతవరకు ఉంది. ఆడికి వెళ్ళి ఇక్కడ రావాలంటే ఎట్లా వస్తుందమ్మా చెప్పండి? ఇక్కడ ఒక లైన్ కట్టి. ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు చెప్పారా మీ గతంలో ఎప్పుడైనా మీ అధికారులకి, కార్పొరేటర్? ఇంతకుముందు వీళ్ళకు చెప్పినమ్మా, చెప్తే ఏమంటే వేయలేదు పనిచేసే వాళ్ళు. ఇక్కడ మాకు ఆడికి వెళ్ళి అంతవరకు పోవాలంటే ఎట్లా పోవాలమ్మా? నా సమస్య అతను ఉంది, చాలా ప్రాబ్లం ఉంది నాకు. ఈ రోడ్ అన్ని నీళ్ళు వచ్చి ఇక్కడ ఆగుతున్నాయి. ఇదే గల్లీలో ఉంటాం. చెప్పండి. రోడ్లలో మేడం ఏ అధికారులకు చెప్పినా పట్టించుకోరు. వచ్చి 2 వీలర్ 4 వీలర్ గిట్లా ఉంది. ఎవరికి చెప్పినా వచ్చి చేస్తామంటారు. నో కేర్లెస్ మొత్తం. వచ్చి చేస్తామంటారు. ఆల్రెడీ ఉన్న కార్పొరేటర్ వాళ్ళకి అందరికీ చెప్పినాం. ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళకి ఎవరికి చెప్పారు, పాత అందరికి చెప్పిన ఎవరు పట్టించుకోరు. వచ్చినప్పుడు వాళ్ళు చేస్తామంటారు, దాని తర్వాత రెస్పాన్స్ ఉండదు. ఈ రోడ్ల పరిస్థితి ఇలా ఎప్పటి నుంచి ఉందండి? ఒక 10 years 20 years నుంచి ఉంది మేడం. 10-20 ఏళ్ల నుంచి ఇలాగే కచ్చా రోడ్లో బతుకుతున్నారా?
సార్ చెప్పండి మీరు. स्टार्टिंग से रोड ऐसा ही है लोग अत्तापुर में यहाँ बोलते तुम्हारा रोड खराब है नहीं आ सकते बोलते हैं ऐसा पूरा रोड पूरा ऐसा है जो रोड बना भी दिए वो उसमें भी ड्रेनेज के कारण पूरा खराब हो गया रोड 1 साल भर पहले बना रोड थोड़ा पूरा रोड ऐसी है एक बार जाके देखे ఒకలే వెళ్ళరమ్మా మనం చూస్తున్నాం ఈ మెయిన్ ప్రధానమైన రోడ్ एक रोड बन गया है वो भी खराब हो गया परसों साल भर हो गया ये अच्छा ही है ना नहीं, पूरा खड्डा पड़ गया है पूरा डैमेज అక్కడ డ్యామేజ్ అయింది అవును ఎందువల్ల అలాగా మేడం ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే ఫుల్ వాటర్ వెళ్తాయి మున్సిపల్ వాటర్ ఓపెన్ చేస్తారు ఎందుకు వెళ్తాయి నల్లలు ఇప్పుతారు మొత్తం డ్రైనేజ్ అన్ని జామ్ ఉంటుంది నల్లాలు ఇప్పితే మొత్తం ఈ రోడ్ అంతా పారుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి మీరు ड्रेनेज प्रॉब्लम మొత్తం ఉంది అది అంటే చెప్పండి నల్లా ఇప్పితే డ్రైనేజ్ ఎందుకు అవుతుంది బ్లాక్ అయ్యి మొత్తం అంతా వాటర్ ఈ రోడ్ మీద వెళ్తుంది మొత్తం 2 లైన్లు కలిసిపోయాయా 2 లైన్లు కలిసిపోయినాయి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మీరే చూస్తారు వాటర్ ఈ రోడ్ మొత్తం వాటర్ వెళ్తాయి ఇప్పుడు వాటర్కు ట్యాపులు లేవు ట్యాపులు ట్యాపులు లేవు వాటర్ మొత్తం. వాటర్ వర్క్స్ వాళ్ళు లైన్ వేసినారు పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చినారు ఒక్క కనెక్షన్ కూడా ట్యాప్ పెట్టలేరు పబ్లిక్లో కూడా అవేర్నెస్ లేదు మనం పట్టుకున్న నీళ్ళని పట్టుకొని దానికి ఒక ట్యాప్ పెట్టుకొని దాన్ని క్లోజ్ చేస్తే పక్క వాళ్ళకు కూడా నీళ్ళు వెళ్తాయని చెప్పి మనకు కూడా మన ట్యాప్ ఎప్పుడు ఎవరు పెట్టాలి జంగయ్య గారు మీరు ట్యాప్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పాము డిపార్ట్మెంట్ ఇన్ని కనెక్షన్లు వేల లక్షల కనెక్షన్లు ఉన్నాయి సార్ ఓవర్ ట్యాప్ వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి మీటర్లు పెట్టమన్నాం ట్యాప్ కూడా పెట్టమన్నాము ఎట్లా వాళ్ళ ఖర్చు ట్యాప్ పెట్టుకునే ఖర్చు ఆ బాధ్యత అంతా జనం తీసుకోవాలా లేకపోతే డివిజన్లో తీసుకోవాలా మేము డివిజన్ ప్రాజెక్టు వాళ్ళకి చెప్పాం మేడం అది ప్రాసెస్ అవుతుంది అంటున్నారు అది ప్రాసెస్ అయినప్పుడు వాళ్ళు ఒక్కొక్క బస్సు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఇంటికి వచ్చి మీటర్ అండ్ కనెక్షన్ ట్యాప్ కూడా పెడతారు అప్పటి వరకు కూడా మనం ఏం చేద్దామంటే కమ్సే కమ్ ఒక ఇంటి ఒక గృహిణి కానీ ఇంటి వాడే కానీ వాడు నీళ్లు సరిపోతే దానికి ట్యాప్ ఒక చిన్న ఒక కట్టెడట్ట పెట్టినా సరిపోతుంది ప్లాస్టిక్ పైప్ వేస్తున్నారు వాళ్ళు ఈ ఇనుప కనెక్షన్ లేదు అది జిఐ పైప్ లేదు ఓన్లీ హెచ్డిపి పైప్ వేసినారు ఇట్లా వదిలేసినారు మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు దానికి పట్టేస్తున్నారు 2 బిందెలు 4 బిందెలు 5 బిందెల వాళ్ళకి స్టోరేజ్ చేసుకునే సంపు కానీ ఇలాంటి ఉండదు వీళ్ళు ఏం చేస్తారు రోడ్డు మీద పడేస్తారు ఒకరొకరు ఏం చేస్తున్నారంటే మంచిగా శుభ్రంగా మంచి గోదావరికి వెళ్ళి కృష్ణాకి వెళ్ళి వచ్చిన వాటర్ అని తెలియకుండా వీళ్ళు మంచిగా స్కూటరే కానీ కారే కానీ కడుగుతూ ఉంటారు పబ్లిక్ లేక ఒక వాటర్ లేక పబ్లిక్ కాదండి ఇప్పుడు కడగడానికి కరెక్టే అది వాడకూడదు బట్ కడగడానికి ఇప్పుడు గోదావరి నుంచి వచ్చిన కృష్ణా నీళ్ళు వచ్చింది కదా అని కడగకుండా ఉంటుంది నీళ్ళే కదా ఏ మేడం బండ్లు కడుగుతున్నారు మేడం బండ్లు కడగకూడదు ఖచ్చితంగా బట్ బండ్లు కడుగుతారు వాడు ఏం చేస్తున్నారు పెద్ద రోడ్ మీద పెట్టి కడుగుతున్నారు రోడ్ మీద అది తప్పకుండా అలా కడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా రైట్ అక్కడ చాలా మంది జనంతో మాట్లాడబోతున్నాం మనం ప్రస్తుతానికి చిన్న విరామం మన ప్రస్తుతం జంగయ్య గారితో మాట్లాడడం వారి సతీమణి ఈసారి విజయ్ గారు రావుల విజయ ఇక్కడ కార్పొరేటర్గా వచ్చారు విజయ్ గారు స్వాగతం ఓకే మేడం రైట్ మాట్లాడబోతున్నావు విజయ్ గారితో ఏం చేయబోతున్నారు ఇక్కడ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు సాక్షి టీవీ జనపదం కొనసాగుతోంది అత్తాపూర్ డివిజన్ నుండి మనం ప్రస్తుతం కొత్త కార్పొరేటర్ విజయ్ గారికి స్వాగతం పలుకుతాం విజయ్ గారు స్వాగతం అండి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఎలా అనిపిస్తుంది కార్పొరేటర్గా వచ్చి 2 నెలలు అవుతుంది మీకు కార్పొరేటర్గా వచ్చినాము బాగానే చాలా సంతోషంగా ఉంది మేడం కార్పొరేటర్గా విన్ అయినందుకు మరి జనానికి సంతోషం కలిగిస్తారు లేదా ప్రజల సమస్యలు తీర్చడానికి సంతోషం కలిగించడానికే కదా మేడం మేము ఉన్నది ఇప్పుడు అంటే మీరు ఇంతకుముందు గృహిణిగా ఉన్నారు అవును మేడం మీ వారు ఎక్స్పీరియన్స్డా పాలిటిక్స్లో అవును మేడం ఏం చేసేవారు మీ వారు మా వారు మాకు బిజినెస్ ఉంది మేడం ఆ బిజినెస్ చూసుకుంటూ కూడా మా ఆయన పోటీకెళ్ళలో బాగా తిరిగేవారు ఆసక్తి బాగా ఆయన గుర్తించే మాకు టికెట్ వచ్చి మేము విన్ అయ్యాం మేడం సో ఇప్పుడు విన్ అయ్యారు మరి ప్రజలు చాలా నమ్మకం పెట్టుకుని ఓటేశారు రోడ్లు మా పైప్ లైన్ అని మంచినీళ్ళ వాటర్ లైన్ అని డ్రైనేజ్ అని అన్ని రోడ్లు తవ్వేసి పెట్టారు మేడం ఎక్కడ చూసినా గుంతలు రోడ్లు ఎక్కడ చూసినా అసలు నడవడానికి అది లేదు మేడం చూపించండి ఈ రోడ్లు ఇంత డ్యామేజ్డ్గా ఉంటాయి రోడ్లు అది కూడా ఇది ప్రధాన ఏరియా అవును మేడం అత్తాపూర్ అంటే ఇంకా డెవలప్ అవుతున్న మంచి ఏరియాలో అత్తాపూర్ పాండురంగ నగర్లో ఉన్నాం మేడం మనము ఎక్కడ చూసినా ఈ లైన్లు అన్నీ తవ్వి పెట్టారు మేడం ఇప్పుడు మెయిన్ సమస్య అదే ఉంది మేడం ఏ గల్లీలో చూసినా కూడా కొత్త డ్రైనేజ్ లైన్ వేశారు పై వాటర్ లైన్ వేశారు అవి మంచిగా ఉన్న రోడ్లు కూడా తవ్వి పెట్టారు గత పాలకులు తవ్వి పెట్టిన రోడ్లు అలాగే ఉండిపోయాయి మేడం ఇప్పుడు మన కేసీఆర్ సీఎం సార్ వచ్చాక మనకు రోడ్లు శాంక్షన్ మేము చెప్పి చేయిస్తాం మేడం మేము ఎవరో చెప్పారు చాలా రోజుల తర్వాత ఇక్కడ రోడ్ వేశారని ఎవరు చెప్పారు ఇందాక మీరు చెప్పారా చాలా రోజుల తర్వాత ఒకటే రోడ్ వేశారు ఈ పాండురంగ నగర్లో ఇది ఒకటే రోడ్ వేశారు ఏ రోడ్ ఇవ్వలేదు మొత్తం కంప్లైంట్ ఇచ్చారండి కంప్లైంట్ మస్తు 10-15 ఎవరెవరికి ఇచ్చారు చెప్పండి పేర్లు చెప్పండి ఇక్కడ కెమెరా ముఖంగా ఇక్కడ రాజకీయ నాయకులకు ఇచ్చాము ఇంతమంది టీడీపీ ప్రభుత్వం ఉండేది అప్పుడు ఇచ్చాము ఇస్తే చేస్తాం వచ్చిన రోజు ఒకటే రోడ్ వేసి వెళ్ళిపోయారు మేడం ఇక్కడ ఏ రోడ్ పట్టించుకోలేదు ఇవన్నీ మ్యాన్ హోల్స్ ఉన్నా కూడా ఎందుకండి డ్రైనేజ్ పొంగి పడుతుంది ఇక్కడ పరిస్థితులు ఏంటంటే క్లియర్గా మేడం ఏం లేదు ఇక్కడ లైన్లు
318 కోట్లతో మొత్తం రాజేందర్ నగర్ సర్కిల్లో పనులు చేపట్టారు. ప్రాజెక్టు వర్క్ ఇది. కాంట్రాక్టర్ ఒక ప్రధానమైన నిర్లక్ష్యం వల్లనే ఒక లైన్ కలపక ఒక పాత కనెక్షన్ అన్ని కనెక్షన్లు ఈ కొత్త లైన్లో కలపకుండా కూడా ఏమవుతుంది, పాత లైన్ డ్యామేజ్ అయింది. కొత్త లైన్ కొన్ని అవుట్లెట్లు వేయలేరు. కొత్త లైన్ ఏది 318 కోట్లతో వేసినారు, దానికి అవుట్లెట్ ప్రాబ్లం కూడా ఉన్నది. ఒక్కొక్క దగ్గర కొత్త లైన్ అక్కడ చివరి దాకా వేస్తాడు, వాడు అక్కడ డ్యామేజ్ అయిపోతుంది అంతే. అక్కడ నీళ్ళు ఎక్కడ పోయి ఎగ్జిట్ లేదు. పనితనం బాగా లోపించింది. ఎగ్జిట్ కూడా లేదు దానికి. అదే అంటే ప్లానింగ్ లేదు, పనితనం లేదు. ఒకసారి అటు వెళ్దాం ఉండండి, చాలా మంది స్థానికులు వెయిట్ చేస్తారు ఇక్కడ. ఏమి మీ కార్పొరేటర్ గారు వచ్చారు, ఏం చెప్తారు చెప్పండి. మాకు మొత్తం మోరీలు అన్నీ నిండిపోతాయి. మొత్తం అసలు అవి పందికొక్కులు ఉంటాయి కదా, లోపల కలయి చేసి లేడు మేడం. మొత్తం ఇట్లా మోరి నిండి చాలా ఒక వారంకి ఒకసారి మొత్తం ఇంత మట్టి వస్తుంది మాకు. చాలా మేమే తీపిస్తాం. మీరే అది వచ్చి తీసేవాళ్ళు కూడా ఉండరు. సపోజ్ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు, మోరీ నిండిపోయిందని? ఏం చేస్తారు, డబ్బులు తీసుకొని తీసుకుంటారు. డబ్బులు ఇచ్చే తీపియాలి మనం, కానీ వాళ్ళు మట్టుకు తీయరు. ఏమ్మా చెప్పు పెద్దమ్మా, ఏం సమస్యలు ఉన్నాయి? बाथरूम पूरा भर जा रहा है, पानी रोड पे नहीं आ घर के अंदर है, बाथरूम बाहर है? अंदर है मगर चढ़ाव से नहीं आ रहा बाहर. रोज भर रहा, 2-4 दिन को 8 दिन को भर रहा. రోడ్ కూడా చూపించండి కథకులు. అసలు ఏం బాలేదు మేడం, రోడ్ పైన ఉంది మా ఇల్లు. అది కూడా ఇది మహానగరం హైటెక్. మన ఎక్కడో ఇక్కడ చిన్న పూరి గ్రామాల్లో లేవు, హైటెక్ మహానగరం హైదరాబాద్ లో ఉన్నాం. మేడం అసలు ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఎక్కడమ్మా? అదిగోండి అక్కడ ఆ లైట్ లేదు, అసలు లైట్ లేదు, ఏం లేదు. ఎన్ని రోజులు అవుతుంది, అసలు ఎవ్వరు పట్టించుకుంటలేరు. విజయ్ గారు 2 విషయాలు చెప్తున్నారు ఇక్కడ, ఏం చెప్తారు? లైట్ల విషయం అంటే ఇమీడియట్ చేపిచ్చేస్తాం మేడం. అది రోడ్లదంటే మనము ఉంది మేడం, మేము రోడ్లు కూడా మేము చేయించేస్తాం మేడం. ఇప్పుడు మేము గెలిచి 2 నెలలు అయింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఒక రోడ్ ఇనాగ్రేషన్ చేసే వస్తున్నాము. మేము గెలిచి 2 నెలలు అయింది కాబట్టి మాకు శిక్షణ తరగతులు కూడా ఉన్నాయి మేడం. 11th 12th శిక్షణ తరగతులు ఉన్నాయి మాకు. సీఎం సార్ ఎంబడి అక్కడ శిక్షణ తరగతుల్లో సార్ ఏం చెప్తాడో మేమైతే గెలిచి కూడా ఉత్తిగా ఉండకుండా ప్రతి గల్లీ ప్రతి రోజు తిరుగుతూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాం. సమస్యలు మాకు చేతనైన సమస్య ఉన్నదంటే మేము చేసేస్తున్నాం, లేకపోతే మేము అక్కడ సమైక్యలో కూడా మేము వెళ్ళినాం మేడం. మీరు రాలేదు, ఆ రోజు పెళ్లి ఉండేనంట మేడం. సమైక్య గురించి మాట్లాడడానికి ఫస్ట్ టైం మీరు అదే కల్చర్ చెప్పండి. అయితే వచ్చి అక్కడ రాలేదు ఆవిడ, ఇప్పుడైతే అట్లా అని కాదు, మేడంకు మేము సపోర్ట్ ఉన్నాం కాబట్టి మేము ఆ మేడమే గెలవాలని ఉద్దేశంతో గెలిపించినాం. మీకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా మీకు సపోర్ట్ నిజం. ఎప్పటి నుంచి ఉంటున్నాం మనం? చాలా ఏళ్ల నుంచి ఉన్నాం, ఇక్కడనే ఉన్నాం. అన్ని ఏమన్నా మారిందా చాలా ఏళ్లలో ఏరియా? కొంచెం మారాలి, ఇప్పుడు మారలేదు కానీ మారాలి ఇప్పుడు. ఇక ఇక్కడ అన్ని గల్లీలో కట్టారు, మోరీలు ఇక్కడ కట్టలేరు మేడం. మోరీలు కట్టలేదంటే కట్టకూడదు. అది మేనాలు కొత్త వేసారు కదా, మేనాలు కొత్త ఉంటాయి కదా మేడం. కొత్త మేనాలు రాలేదు మాకు. మాన్యువల్స్ కనిపిస్తున్నాయి, అందరికి వచ్చినాయి మేనల్స్. ఈ గల్లీలో కొత్త మీరు ఒకసారి పైకి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది కదా. पूरा कचरा रहता है इधर, कोई भी गंदगी उठाने को पूरा जगह जगह कुप्पा पड़े, कोई भी कचरे वाला नहीं आते इधर. జిహెచ్ఎంసీ వాళ్ళని ఎవరు? हाँ वो आते ग्राम. ఈ సమస్య చాలా ఏరియాలో చూసామమ్మా. అవును మేడం, మేము క్యాన్వసింగ్లో వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క సమస్య తీర్చుకుంటూ వస్తున్నాము. అంటే ఇప్పుడు ముందు లైట్లు పెట్టించడం, తర్వాత ఈ చెత్త ఎత్తించడం, ఇలాంటివి చిన్న చిన్న పనులు ముందు మీ ద్వారా అయిపోతే ప్రజలకు ముందు ఒక భరోసా వస్తుంది, మీరు తప్పకుండా చేస్తారు మేడం. రోజు చేస్తున్నాము, ఒక్కొక్కటిగా చేయించుకొస్తామని మేము ప్రజలకు హామీ ఇస్తున్నాం మేడం. రైట్, అక్కడి వరకు రమ్మంటున్నారు ప్రజలు, మనం అక్కడికి వెళ్ళి చూడబోతున్నాం. అందుకనే మొన్ననే 150 కోట్ల సీసీ రోడ్ వర్కులు ఇనాగరేషన్ చేస్తున్నాము. అంటేనండి లెక్కలు ఉంటాయి కదా, 330 కోట్లు, 224 కోట్లు, జనానికి అర్థం కావు. వాళ్ళ వరకు లైట్ పెట్టారా, రోడ్లు వచ్చాయా లేదా, తర్వాత శంకుస్థాపనలు, శిలాఫలకాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావు. అవి అయినా కానీ పనులు అయినాయా లేదా? శంకుస్థాపన శిలాఫలకంతో సరిపెట్టాం మేడం. ఖచ్చితంగా రోడ్ వేయించి పబ్లిక్ మన్నలను పొందుతాం మేము. తప్పకుండా రోడ్ వేయాలంతే. చూస్తే మీ కళ్ళతో చూస్తే మీకు తెలుసు. మీరు నవ్వుతూ చెప్తున్నారు సమస్యలన్నీ కూడా. లేదు మేడం, అట్లా లేదు. బాధతో చెప్పినా నవ్వుతూ చెప్పినా సమస్య ఉందంటారు. చూడండి, మీరు చూస్తే మీకే కళ్ళతో చూస్తేనే తెలుస్తుంది కదా మేడం. ఏదైనా సరే కళ్ళతో చూడాలి, చూస్తే తెలుసు. ఇప్పుడు ఏం సమస్య చూడమంటున్నావు కళ్ళతో అమ్మ? చూడండి, మోరీ డ్రైనేజ్ నిండిపోతుంది. మళ్ళీ కాకపోతే రోడ్ లేదు మేడం మాకు. చాలా ఇదిగోండి, ఈ రాయి ఒక ఆటో రాదు, ఒక ఆటో పోదు. అవును, ఈ చడవుకి ఇక్కడ చాలా ప్రాంతాల్లో చూసాము ఇలాగ చడవులు, ఎత్తుపల్లాలని. జాగ్రత్త, మీరు జాగ్రత్త. చూడండి,
రాయి అంతా మనమే ఫస్ట్ పలగొట్టినాం, కానీ ఇంకా మా చేత అవుతలేదు, ఏం చేస్తలేము. రోడ్ గురించి ఇది పక్క ఇళ్ళ ఇట్లా అక్కడ వరకు రోడ్ పక్క ఇల్లే. सामने भी वो भी गली में रोड नहीं, आगे तक रोड डाले, फिर यहाँ तक डालो बोले तो नहीं डाले, वापस चले गए। मुश्किल हो रहा? हाँ मुश्किल हो रहा, बच्चे नहीं खेल सक रहे, कुछ नहीं। देखो पत्थर कितने सारे छोटे छोटे, परसों आए तो डालो बोले तो नहीं डाले, सुन के भी चले गए वहाँ के वहीं नीचे से नीचे तक डाले। सब गली में रोड है, सब गली में रोड है मालूम। एक ही गली में रोड नहीं है मालूम। बच्चे कितने सारे यहाँ पे खेलने के, छोटे छोटे बच्चे गिर गिर के लग जा रहे, छोटा लग रहे। ఇది ఒక్కటే గల్లీ ఏం లేదన్నా, చాలా గల్లీలు ఉన్నాయి. మేము అలాగే చూసుకుంటూ వస్తున్నాము. మేము ప్రతి రోడ్డు శాంక్షన్ చేయించే బాధ్యత మాది మేడం. ఓకే, ఎన్ని రోజుల్లో మేము వచ్చి విజయ్ గారు మీ భరోసాతోటి మేము వచ్చి చూడొచ్చు మళ్ళీ? భరోసాతోని మేడం, ఇక ఒక్కొక్కటి చేయించుకుంటూ వస్తే ఇన్ని రోజులు కూడా ఏంటంటే మంచి పనులు జరిగినప్పుడు కూడా ప్రజలకు చెప్పాలని ఉంటుంది. కాబట్టి మీరు మంచి పనులు మీ ద్వారా త్వరలో అతి త్వరితగతిన జరగాలని కోరుకుంటున్నాం. ఈ త్వరలో నేను కూడా కావాలని కోరుకుంటున్నా మేడం. మాకు ప్రజలు ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించారు కాబట్టి వాళ్ళకు కూడా మేము రుణపడి ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తీర్చడానికే మేము ఉన్నాం మేడం. మేము 6 నెలల్లో 20-25% పని చేయించి చూపిస్తామని మేము చెప్తున్నాం, హామీ ఇస్తున్నాం మేడం. నిర్ణయాలు మీవా మీ వారివా? ఇద్దరు కూడా ఉంటాయి మేడం, కలిసి ఉంటాయి మేడం. రోడ్ వేస్తే బాగుంటది కదా, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఎలా ఆడతారు, ఇదంతా రోడ్డు రాయి పలగొట్టి రోడ్ వేయాలి కదా. పలగొట్టి రోడ్ వేస్తే మంచిగా ఉంటుంది. అవును. విజయ్ గారు, ఈ రాళ్ళంటే పగలగొట్టి రోడ్ వేయడానికి ఫీల్ అవుతుందా? రోడ్లైనా వస్తుంది కదా, పలగొట్టాలి. ఇది ఇట్లా ఇట్లా కొంచెం పగలగొట్టి అక్కడ మెట్లు కట్టాలి. మెట్ల తర్వాత సంగతి, మీరైతే ఫస్ట్ పలగొట్టి ఎట్లా పోతారమ్మా? పైకి అక్కడ నుంచి పోతారు. ఇక్కడ చిన్నపిల్లలు అందరు ఆడుతూ ఉంటారు, వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ముందే అంతా రెంట్ వాళ్ళు వీళ్ళు అందరు ఉన్నారు కదా, వాళ్ళకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఎవరికని చెప్పుకోవాలి, చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ అవి కూడా జరిగినాయి. ఎవరైనా వచ్చారు అసలు అధికారులు ఎప్పుడైనా? పట్టించుకోలేరు అసలు, ఇక్కడ నుంచి అక్కడ వరకు. అండ్ లైట్స్ కూడా లేవు, ఈ లైట్ కూడా లేదు, అక్కడ లైట్ కూడా లేదు. మరి రోడ్డు చీకటి అయిపోతుందా బాగా? మొత్తానికి చీకటిగానే ఉంటది, ఇక్కడ అక్కడ లైట్సే లేవు. అవి జస్ట్ 2 days ఉన్నా మళ్ళీ అదే స్థితిలో ఉంటాయి. చాలా చోట్ల చూసారు మీరు, రోడ్లు, మంచినీటి సరఫరా సరిగ్గా లేదు. పానీనియారా? మంచినీటి సరఫరా సరిగ్గా లేదు, లైట్లు సరిగ్గా లేవు, గతుకుల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అఫ్కోర్స్ శాంక్షన్స్ అయ్యాయి, కొన్ని మొదలు పెట్టామని చెప్తున్నారు పనులమ్మ. విజయ్ గారు, మీరు లైట్లు అంటే 2 daysలో చేపించేస్తాం మేడం. మంచినీటి సమస్య, ఈ డ్రైనేజ్ సమస్య అంటే మా దృష్టికి ఇంకా రాలేదు మేడం. ఇప్పుడు చెప్పారు కాబట్టి మేము చేసేస్తాం మేడం. మంచినీటి సమస్య అంటే మంచినీటి సమస్య అర్ధగంట సేపు ఇడిచినా కూడా మనకు పుణ్యమే మేడం. ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ తాగడానికి వాటర్ చాలా బాధపడుతున్నారు. మనకు గంట ఇడుస్తున్నారంటే మనం అదృష్టంగా భావించాలి మేడం. అత్తాపూర్ డివిజన్లోని మరొక గల్లీ వాస్తవులతో మాట్లాడుతున్నాం. ఏమ్మా, ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? మేము 20 సంవత్సరాల సంది ఉన్నాం ఇక్కడ. ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మా దగ్గర డ్రైనేజ్లో ప్రాబ్లం చాలా ఉంది. రోడ్డు ప్రాబ్లం, అది రోడ్లే చాలా పెద్ద సమస్య కనిపిస్తుంది. వెనకాల చూడండి, అక్కడ రోడ్లు, డ్రైనేజ్ కూడా మేడం. చెత్త డబ్బాలు మాకు ఇవ్వలేదు మేడం, చెత్త డబ్బాలు ఇవ్వలేదు, అవి ఇవ్వలేరు. ఆ చెత్త అయినా రావట్లేదు మాకు. చెత్తోడు కూడా వస్తలేడు మా దగ్గరికి అసలు. ఒకసారి ఇట్లా వచ్చిండు, డబ్బాలకు పైసలు కట్టాలా దేని కట్టాలంటే దిప్పుకొని వెళ్ళిపోయాడు. అసలు డబ్బలే ఇచ్చలేదు మాకు. ఏం పట్టించుకోరు, ఏది పట్టించుకోరు మేడం. ఇప్పుడు రోడ్ల వల్ల ఆఫ్ కోర్స్ నడవడానికి ప్రాబ్లమే. ఇంకా ఏం సమస్యలు చూస్తారు? నల్లలు రాకుంటే ఏమైనా తెచ్చుకుందామంటే ఒక నీళ్ళు కూడా దొరకాయి మాకు, ఒక బిందె కూడా నీళ్ళు దొరకాయి. ఒక బోర్ కావాలి మాకు, రోడ్ కావాలి, డ్రైనేజ్ బోర్ కావాలా? నీళ్లు పడతాయా? పడతాయి మేడం, 10 వరకు వేస్తే పడతాయి, మస్తు పడతాయి నీళ్లు. ఎంత బండ మీద వేసినా పడుతున్నాయి. ఒక్క బోర్ ఉంటే నీళ్ళు రానప్పుడు సరిగ్గా ఇప్పుతాడు, సన్నగా ఇప్పుతాడు. ఆ నీళ్ళు సరిపోతలేవు, నీళ్ళు కూడా బోర్ ఉన్న వాళ్ళకంటే సరిపోతాయి, కానీ ఉట్టిగా నల్లలతో అంటే సరిపోతలేవు నీళ్ళు. ఎక్కడ లేదు బోరు. పొద్దున సాయంత్రం అని నిడిస్తే బాగా మేడం. మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం 1 గంట. కార్పొరేటర్ గా వచ్చారు, ఏం చెప్తారు ఆవిడకి చెప్పండి. విన్నారు కదా విజయ్ గారు? అవును మేడం. ఇప్పుడు నల్లాలు టైంకు రాలే అంటారు మేడం. నల్లాలు టైంకు మీకు ఏ టైం కావాలో ఆ టైంకు వస్తట్టు మేము లైన్ మెన్ వాళ్ళకి చెప్పి మేము అది చేపిస్తాము. చెత్త బుట్టలు అంటున్నారు, చెత్త బుట్టలు మన చేతిలో పని వచ్చేస్తాయి.
ఇంకా మెయిన్ ఈ రోడ్ల పని, డ్రైనేజ్ పని, వాటర్ అంటున్నారు. వాటర్ ఇప్పుడే చెప్పాను, పక్క గల్లీలో అర్ధగంట సేపు రావడమే చాలా గణిమతు. ఈ ఎండాకాలం 2 ఇయర్స్ నుంచి అసలు వర్షాలు లేవు, అర్ధగంట రావడం చాలా గణిమతి మనకు. అవే ఓకే మేడం, ట్యాంకర్ కూడా రావట్లేదు మేడం మాకైతే. నల్ల రాకపోయినా రాదు, ట్యాంకర్ అస్సలు రాదు. ట్యాంకర్ రాదు. మున్సిపాలిటీలో ఊడ్చే వాళ్ళు రారు ఇక్కడ, మేమే ఊడ్చుకుంటాం, రోడ్లన్నీ మేమే ఊడ్చుకుంటాం. మాకు ఎప్పుడు మున్సిపల్ వాళ్ళు రారు. మేము ఎప్పుడైనా వస్తే అసలు వీళ్ళకి వెళ్ళి ఆడి వరకే ఏమన్నా పండుగ కానీ ఏదన్నా జయంట కానీ వీడికెళ్ళి ఆడి వరకు అడగరు మున్సిపాలిటీ అస్సలు అడగరు. మళ్ళీ ఏమన్నా జెండా ఎత్తారు చూడు, వాళ్ళ ఇళ్ళ కాడికి వాళ్ళ కాడికి ఇట్లా ముగ్గు వేసుకుంటారు, పోయినామంటారు. ఇవన్నీ కూడా ఇంకా అవసరమే కదా, అవసరమే కదా, ఇది గవర్నమెంటే కదా. కొన్ని చోట్ల ముగ్గులు వేస్తారు, కొన్ని చోట్ల చెత్త కూడా ఎత్తట్లేదు. వీళ్ళకి రావాల్సిన బకెట్లు రాలేదండి. బకెట్లు పొడి చెత్త ఇప్పుడు పొడి చెత్త బకెట్లు ఇప్పిస్తాం మేడం. మనము ఇది రోడ్లు ఊడవడం అంటున్నారు మేడం. ఇప్పుడు స్టాఫ్ సరిపోవట్లేదు, ఉన్న స్టాఫ్. మనం స్టాఫ్ పెంచి మనము కౌన్సిల్లో మేము సార్ వాళ్ళకు కూడా చెప్పుకుంటాము, మాకు స్టాఫ్ సరిపోతలేదు సార్, మేము స్టాఫ్ పెంచాలని చెప్తాము. ఇదివరకు ఇక్కడ ఎవ్వరు కార్పొరేటర్గా కానీ ఎవ్వరు కూడా లేరు కాబట్టి ఈ సమస్యలు ఎక్కడికక్కడే ఉండిపోయినాయి మేడం. ఇప్పుడు మేము కార్పొరేటర్గా గెలిచి 2 నెలలు అయింది కాబట్టి మీ సమస్యలు ఏమున్నా మాకు చెప్పుకోవాలి. మేము రాత్రి పగలు కష్టపడి. రైట్ అమ్మా, హామీ ఇస్తున్నారు వారం 10 రోజుల్లో అన్ని పరిష్కరిస్తామని చెప్పి. బోర్లు అయితే రావాలి, ఒక 4-5 బోర్లు మాకు అయితే పాయింట్ చూసి ఒక బోరు మన పాండురంగ నగర మొత్తం ఇక్కడ ఏడుందో పాయింట్ కరెక్ట్ ఒక బోర్ వేపిస్తాం. రైట్, బోర్ వేపిస్తా అంటున్నారు, అలాగే రోడ్లు కూడా బాగు చేయిస్తా ఉంటున్నారు. తక్షణం పెట్టాల్సిన లైట్లు పెడతామంటున్నారు. మంచినీటి సరఫరాని మెరుగుపరిచే దిశగా కూడా ట్యాంకర్లు రప్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటున్నారు. అన్ని హామీలు అయితే ఇస్తున్నారు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, కొన్నాళ్లలో మళ్ళీ తిరిగి వస్తాం ఇక్కడికి. ఇదే డివిజన్లో పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సమీక్షిస్తాం. ఇది వాటి జనపదం. వచ్చే వారం మరొక డివిజన్లో మరొక కార్పొరేటర్తో జనపదం కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్.